सेन्नो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎస్పీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇవాటి నుంచి మనం మత్స్య పురాణాన్ని చెప్పుకుందాం. పరమేశ్వరుడు పరంధాముడు శ్రీ మహావిష్ణువు మనల్ని పరిపాలించేవాడు అయినటువంటి స్థితికారకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేకమైన అవతారాలు ఎత్తాడు. దశావతారాలు అంటారు. ముఖ్యమైన అవతారాలు 10. అందులో మొట్టమొదటి అవతారము మత్స్యావతారం. ఆ మత్స్యావతారానికి సంబంధించిన అంటే మత్స్యం రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మనువు అనేటటువంటి ఒక ప్రజాపతికి చెప్పినటువంటి పురాణమే ఈ మత్స్య పురాణం. పురాణాలన్నీ కూడా చాలా ప్రశస్తమైనవి, చాలా గొప్పవి, చాలా మహిమాన్వితమైనవి. వింటే చాలు సకల పాపాలని హరించేటటువంటి గుణాలు కలిగినవి. అందులో ఈ మత్స్య పురాణం శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారమే స్వయంగా చెప్పిన పురాణము. వినటానికి కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలి. పాపాత్ములు జడులు ఇలాంటి పురాణాలని వినలేరు, కనీసం తలుచుకొని కూడా తలుచుకోలేరు. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం పూర్వజన్మలో. భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఈ పురాణాలని మనం వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం, పలకగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుకుని ఒక్కసారిగా మనం చేసేటటువంటి ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ పురాణాన్ని మొదలు పెట్టుకుందాం. నైమిసారణ్యంలో 12 సంవత్సరాల కాలం గడిచేటటువంటి ఒక గొప్ప సత్రయాగాన్ని సౌనికుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో నిష్ఠతో చేస్తున్నారు. 12 సంవత్సరాల కాలం ఏకదాటిన జరిగేటటువంటి హోమం. మధ్యలో హోమం మధ్యలో విరామ సమయంలో వారు సూతుడు అనేటటువంటి మహా పౌరాణికుడు దగ్గరికి చేరి, ఆయన అక్కడికి వస్తే ఆయన దగ్గర కూర్చుని ఆయన నోటి ద్వారా అనేకమైనటువంటి విశేషాలు, పురాణాలు, గాథలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మత్స్య పురాణాన్ని కూడా ఆ సూతుడే నైమిసారణ్యం దగ్గరికి రాగా సౌనికాది మహర్షులు ప్రార్థించగా చెబుతూ ఉన్నాడు. సౌనికాది ఋషులు సూత మహాముని ఈ విధంగా ప్రార్థించారు. ఓ మహానుభావ, మేము కోరటమే తడువుగా ఆలస్యం లేకుండా నీవు మాకు అనేకమైనటువంటి పురాణాలని, గాథలని, అదేవిధంగా దైవ మహిమలని చెప్పావు. నీ వాక్కులు అమృత తుల్యాలు. వినటంతోటే మనస్సుకి ప్రశాంతతని కలిగిస్తాయి. మేము ఇప్పుడు ఏదైనా ఒక ఆసక్తికరమైన పురాణాన్ని వినాలి అనుకుంటున్నాం. మత్స్య పురాణము చాలా గొప్ప పురాణం అని మేము విని ఉన్నాం. అసలు మత్స్యావతారాన్ని ఆ పరంధాముడు ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఎత్తి ఏ విధంగా సృష్టి చేశాడు? భైరవుడు అని, పురారి అని, కపాలి అని ఇలా ఈ విధమైన పేర్లు ఎలా వచ్చాయి? ఈ విశేషాలన్నింటినీ కూడా మాకు వివరంగా చెప్పండి. మీ నోటితో చెప్తే వినాలని మాకు కోరికగా ఉంది అని చెప్పి వాళ్ళంతా పరమ భక్తితోటి కోరుకొనగా సూత మహాముని చిరునవ్వుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహామనులారా, మీరు అడిగారు కదా ఇప్పుడు మత్స్య పురాణాన్ని. ఈ మత్స్య పురాణాన్ని మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే స్వయంగా మహారాజు అయినటువంటి ప్రజాపాలకుడు అయినటువంటి మనువు అనేటటువంటి ఒక రాజుకి చెప్పాడు. ఆ గాథనే ఆయన చెప్పిన దాన్నే నేను యథాతథంగా చెప్తాను. ఈ మత్స్య పురాణము పుణ్యకరమైనది, శుభకరమైనది, శుభాలను ఇచ్చినది, ముఖ్యంగా ఆయుష్ వృద్ధి చేసినది. మనకి చక్కటి ఆయుష్నిచ్చేటటువంటి గుణం ఈ మత్స్య పురాణానికి ఉంది. ఆ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో చెప్పిన గాథని యథాతథంగా మీకు చెప్తాను. కల్పనలు లేకుండా వినండి. పూర్వము సూర్యుడి కుమారుడైనటువంటి మనువు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ధర్మనిష్ఠుడు, అదేవిధంగా ఆత్మ సంస్కార గుణం కలిగినవాడు. అంటే మనస్సులో కూడా ఎటువంటి చెడు ఆలోచన రానివ్వనివాడు.
పరమ ధార్మికుడు. ఆయన రాజ్యాన్ని చక్కగా పరిపాలించి, తన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి, కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత, అతనికి రాజ్యాన్ని అప్పచెప్పి, మలయ పర్వతం మీదకు వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. అంటే కుమారుడికి బాధ్యతలు అప్పచెప్పేసిన తర్వాత, కేవలం భగవద్ ధ్యానం మీదే రాజ్య సుఖాలకి విసుగు చెంది, రాజ్య సుఖాల్ని వదిలివేసి, నగరాన్ని, తన అంతఃపురాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ కూడా వదిలివేసి, మలయ పర్వతానికి చేరి అక్కడ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా ఆయన 10,00,000 సంవత్సరాల కాలం తపస్సు చేశాడు. అందరికీ ఆశ్చర్యం కలగవచ్చు. అసలు ఆయుష్ ప్రమాణం అంత లేదు కదా మానవులకి. మరి ఆయన 10,00,000 సంవత్సరాలు ఎలా తపస్సు చేయగలిగాడు అని అనుమానం రావచ్చు. ఇది కల్పితం అనుకోవచ్చు. కానీ కాదు, నిజం. ఆయన ఎలా చేయగలిగాడు తపస్సు అంటే, యుగాలు గడిచే కొద్దీ కూడా మానవుల యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంటుంది. కృతయుగంలో ఉన్నంత ఆయు ప్రమాణము త్రేతాయుగంలో లేదు. త్రేతాయుగంలో ఉన్నంత ద్వాపర యుగంలో లేదు. ద్వాపర యుగంలో ఉన్నంత కలియుగంలో లేదు. పైగా ఇప్పుడు ఈ కలియుగంలో ఎటు చూసినా విషతుల్యమైనటువంటి రసాయనాల మిళితమైపోయింది. నీరు చూసినా రసాయనాలతో కలిసి ఉన్నది. అదేవిధంగా ఒక తిండి, ఆహారం, మనం నిత్యం తినేటటువంటి కూరగాయలు, పప్పు, ఉప్పులు ఇవన్నీ కూడా రసాయనాల సమ్మేళనం అయిపోయాయి. అలాగే పీల్చే గాలి, తాగే నీరు అన్ని చోట్ల ఎటు చూసినా రసాయనాల మయం. వండుకునే పాత్రలు అన్నీ కూడా. దాంతో ఆయువు క్రమక్రమంగా క్షీణించిపోయింది. మనం రసాయనాలకి దూరంగా ఉంటే నిర్మలమైనటువంటి అంటే ప్రశాంత వాతావరణంలో గనక జీవిస్తూ ఉంటే మన ఆయు ప్రమాణం కన్నా కూడా కొంచెం ఎక్కువ జీవించడానికి అవకాశం ఉంది అని చెప్పి పెద్ద పెద్ద యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిందే కదండి. అలా మనువు కూడా 10,00,000 సంవత్సరాల కాలము బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు 10,00,000 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం అవ్వటంతోటి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి అనేక విధాలుగా ఆయన్ని పొగిడి, ఆయన్ని స్తుతించి మనువు వరాన్ని ఈ విధంగా కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు వరం అడుగు నాయనా అని చెప్పి అడగటంతో మనువు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఓ విధాత బ్రహ్మదేవ, నేను ఒకే ఒక వరాన్ని అడుగుతాను. అదేంటంటే, సృష్టి ప్రళయ కాలంలో సృష్టి అంతమైపోతుంది కదా! అంతమైపోయినప్పుడు ప్రళయం వస్తుంది కదా! ప్రళయం ద్వారా అంతమైపోతుంది. అలా ప్రళయ కాలంలో చరాచర జగత్తుని సంరక్షించే శక్తి నాకు కావాలి అని వరాన్ని అడిగాడు. అంటే ఒకసారి సృష్టి అంతమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి జరగాలి అంటే ఎంతో కొంత మిగిలి ఉండాలి కదా! అలా వాటిని మిగిల్చేటటువంటి, వాటిని రక్షించే శక్తి నాకు కావాలి అని వరాన్ని అడిగాడు మనువు. బ్రహ్మదేవుడు కూడా తదాస్తు అని చెప్పి వరాన్నిచ్చి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు వరమిచ్చిన సమయంలో దేవతలు ఆకాశం నుంచి మనువు మీద పుష్పవర్షాన్ని కురిపించారు. సరే, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా తన కార్యక్రమాలన్నీ కూడా తన నిర్మించుకున్నటువంటి ఆశ్రమంలోనే ఉంటూ, రాజ్యానికి వెళ్లకుండా అక్కడే ఉంటూ తన యథావిధిగా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు మనువు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, మత్స్యావతారం ఎలా ఎత్తాడో ఆ పరంధాముడు, ఆ విశేషాలన్నింటినీ కూడా మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి.